నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను మాధురి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ మెట్రోపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. మెట్రో రైల్వే లైన్ పొడిగింపు, ప్రస్తుత పరిస్థితులపై చర్చ. వైసీపీకి దాడి వీరభద్రారావు రాజీనామా. పార్టీ వీడుతున్నట్లు సజ్జలకు లేఖ పంపిన దాడి. కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ చేసిన అతిపెద్ద స్కామ్. సీబీఐ దర్యాప్తు కోరాలన్న కిషన్ రెడ్డి. ఎల్లుండి కాంగ్రెస్ లో వైఎస్ఆర్టీపీ విలీనం. తెలుగు రాష్ట్రాల్లో స్టార్ కాంపియనర్ గా పనిచేస్తానన్న షర్మిల. మున్సిపల్ కార్మికులతో ప్రభుత్వం చర్చలు. సమాన పనికి సమాన వేతనం డ్రీమ్ అంటున్న సజ్జల. అంగన్వాడీల సమ్మెపై ఏపీ ప్రభుత్వం సీరియస్. విధులకు హాజరు కాకపోతే చర్యలు తప్పవన్న ప్రభుత్వం. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖపట్నం వైసీపీలో కలకలం చెలరేగింది. దాడి వీరభద్రారావు రాజీనామా చేశారు. గుడివాడ అమర్నాథ్తో ఉన్న వైరుధ్యాలు, వైసీపీ అధిష్టానం పట్టించుకోకపోవడం లాంటి కారణాలతో దాడి వీరభద్రారావు వైసీపీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. గతంలో దాడి వీరభద్రారావును పవన్ కళ్యాణ్ జనసేనలోకి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఆయన కుమారుడు దాడి రత్నాకర్ జనసేనలో చేరతారని వినిపిస్తోంది. గతంలో తెలుగుదేశంలో ఉన్న దాడి వీరభద్రారావు 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. కానీ అనకాపల్లి ఎమ్మెల్యే సీటును గత ఎన్నికల్లో గుడివాడ అమర్నాథ్కు కేటాయించారు జగన్. విశాఖ పశ్చిమ నియోజకవర్గాన్ని దాడి తనయుడు దాడి రత్నాకర్కు కేటాయించారు. అయితే అక్కడ పోటీ చేసిన రత్నాకర్ ఓటమి పాలయ్యారు. ఆ తరువాత పార్టీ వారిని పక్కన పెట్టింది. దాడి వీరభద్రారావు కూడా మౌనంగానే ఉన్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తన ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తున్నారు. జగన్ తీరుపై అసహనంగా ఉన్న ఆయన ఇప్పుడు జనసేన వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఓసారి పవన్ కళ్యాణ్ దాడి వీరభద్రారావును నేరుగా కలిశారు. మర్యాదపూర్వకంగా భేటీ అయి సూచనలు, సలహాలు తీసుకున్నారు. అప్పటి నుంచి ఆయన జనసేనలో చేరతారని ప్రచారం సాగుతుంది. ఇప్పుడు అదే నిజం కానట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి ప్రదీప్ ఫోన్లో అందిస్తారు. ప్రదీప్. థ్యాంక్ యూ మాధురి. ఏదైతే అనకాపల్లి జిల్లాలో వైసీపీకి జరిగింది. దాడి వీరభద్రరావు మాజీ మంత్రివర్యులు దాడి వీరభద్రరావు అయితే వైసీపీకి రాజీనామా చేసినట్టు తెలుస్తుంది. ప్రధానంగా సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా రాజీనామా లేఖ పంపించి అలాగే ఎవరైతే రామకృష్ణ రెడ్డి అలాగే విజయసాయి రెడ్డికి కూడా రాజీనామా లేఖ అనేది పంపించడం జరిగింది. అయితే దాడి పత్రంలో అయితే 1985లో ఎన్టీఆర్ పిలుపు మేరకు కూడా అనకాపల్లి జిల్లాలోని ఎమ్మెల్యేగా గెలిచి వరుసగా 4 సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచి కూడా అనకాపల్లి రాజకీయాన్ని అయితే శాసించే స్థాయికి అయితే దాడి ప్రభుత్వంలో వెళ్ళాడు. అయితే నిరంతరం కూడా 2007లో కూడా కూడా గెలిచి కూడా ఎమ్మెల్సీ
ఆరోపణ చేశారు. అయితే దాని తర్వాత కూడా వైసీపీలోకి చేరి వైసీపీ నుంచి దాడి వీరభద్రరావు తనయుడు దాడి వీరభద్ర రత్నాకర్ అయితే వెస్ట్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిల్చోబెట్టి ఓటమి చేశారు. అయితే 2019లో అయితే దాడి వీరభద్రరావు అయితే టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీ అనకాపల్లి జిల్లాకి జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు నిరంతరం కదా 2019లోనే కేవలం 2019లో కేవలం ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రకంగా కూడా వైఎస్ఆర్సీపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే గతంలో సీట్ ఇవ్వడం అనేది జరిగింది. ఎవరైతే ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ కి అనకాపల్లి సీట్ అనేది కేటాయించడం జరిగింది. అప్పుడు కూడా దాడి వీరభద్రరావుకి అయితే అనకాపల్లి సీట్ అయితే ఎమ్మెల్యే సీట్ ఇవ్వడంతో కూడా అప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే నమ్మకాన్ని ఇచ్చారో దాని నమ్మకం ప్రకారంగా అనకాపల్లి జిల్లాలోనే అయితే దాడి వీరభద్రరావు తండ్రి రీతిలో కూడా 2019లో అయితే గుడివాడ అమర్నాథ్ ని గెలిపించే దీంట్లో అయితే ఆయన పాత్ర అయితే వహించారు. అయితే ముఖ్యంగా ఈసారి కూడా 2024 సీటు కూడా ఆయనకి దక్కపోవడంతో కూడా ఆయన అయితే వైసీపీకి రాజీనామా చేసినది కనబడుతుంది. అయితే రాష్ట్రంలో కూడా ఎవరైతే ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ కి అలాగే దాడి వీరభద్రరావు అంతర్గతంగా కూడా విభేదాలు కొన్ని ఉండకూడడం, అలాగే ఏదైతే ఇక ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ కి అలాగే దాడి వీరభద్రరావు కూడా పరపడం వరకు కూడా ఎక్కువ ఉండడంతో కూడా ఇటువంటి పరంగా పార్టీ అధిష్టానం కూడా దాడి వీరభద్రరావుని పట్టించుకోవడం మరింత కూడా దాడి వీరభద్రరావుకి ఎటువంటి వరకు కూడా ఈ యొక్క అనకాపల్లిలోని ఎటువంటి ఆయనకి అప్పచెప్పుకోవడంతో కూడా దాడి వీరభద్రరావు అయితే మనస్తాపం గురైనట్టు తెలిసింది. మొత్తానికి దాడి వీరభద్రరావు కూడా గతం నుంచి కూడా తన కార్యకర్తలు అలాగే తన అనుచరులతో కూడా ముఖ్యంగా రాష్ట్ర సమావేశాలు కూడా కేటాయించుకోవడం వాళ్ళ యొక్క ఆలోచనలు తీసుకొని వాళ్ళ యొక్క ఏ పార్టీలోకి వెళ్తే బాగుంటదంటూ కూడా రాష్ట్ర సమావేశాలు వాళ్ళు అయితే పెట్టుకుంటారు. ఇప్పుడైతే ఎవరైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమీక్షంలో కూడా దాడి వీరభద్రరావు అయితే జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలిసింది. మొత్తానికి అనకాపల్లి జిల్లాలోనే అయితే వైసీపీకి బిగ్ షాక్ తగిలింది అనుకోవచ్చు. దాడి వీరభద్రరావుకి అయితే చాలా గతం నుంచి కూడా అనకాపల్లి రాజ్యం శాసించే స్థాయిలో ఆయన ఉన్న దాడి వీరభద్రరావుని వైసీపీ అయితే కోల్పోయింది అనుకోవచ్చు. మొత్తానికి గుడివాడ అమర్నాథ్ వల్లే పార్టీ విడవలసి వచ్చిందంటూ కూడా తెలుస్తుంది. ఏదైతే దాడి వీరభద్రరావు కూడా చాలా టీడీపీ హయాంలోనే మంత్రి శాఖలు అయితే చాలా కీలకమైన శాఖలు కూడా ఆయన చేసినట్టు కూడా తెలుస్తుంది. అలాంటి దాడి వీరభద్రరావు నుంచి ఈ యొక్క వైసీపీ పార్టీ అయితే అనకాపల్లి జిల్లాలోనే అసలు పోగొట్టుకుందంటూ కూడా దాడి వీరభద్రరావు అనుచరులు కూడా చెప్తున్నారు. మాధురి. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. సీఎం క్యాంపు కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్యేల మార్పులు చేర్పులపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. చిత్తూరు, ఉత్తరాంధ్ర, నెల్లూరు, ప్రకాశం జిల్లాలపై సీఎం కసరత్తు చేస్తున్నారు. ఉభయ గోదావరి, అనంతపురం జిల్లాల అభ్యర్థుల జాబితా నేడు ప్రకటించే అవకాశం ఉంది. సీఎం క్యాంపు కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్యేల మార్పులు చేర్పులపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. చిత్తూరు, ఉత్తరాంధ్ర, నెల్లూరు, ప్రకాశం జిల్లాలపై సీఎం కసరత్తు చేస్తున్నారు.
ఉభయ గోదావరి, అనంతపురం జిల్లాల అభ్యర్థుల జాబితా నేడు ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్లో అందిస్తారు. రమేష్, మాదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేల మార్పులు చేర్పులకు సంబంధించి కసరత్తు కొనసాగుతూ ఉంది. సీఎం జగన్మోహన్ రెడ్డి గత కొద్ది రోజులుగా ఈ కసరత్తును కొనసాగిస్తూ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా గెలుపు అవకాశాలు ఉన్న వాళ్ళకే టికెట్లు ఇస్తామని మొదటి నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నారు. అందులో భాగంగా కొద్దిమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వటం లేదనే అంశాన్ని ఇప్పటికే స్పష్టంగా చెప్పడం జరిగింది. మొదట్లో 11 నియోజకవర్గాలకు సంబంధించి మార్పులు చేర్పుల జాబితాను ప్రకటించిన సీఎం జగన్మోహన్ రెడ్డి మిగిలిన జాబితాపైన కూడా కసరత్తు చేస్తూ ఉన్నారు. ఈరోజు చిత్తూరు, అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన అభ్యర్థుల మార్పులు చేర్పులపైన ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇప్పటికే తూర్పుగోదావరి, అదేవిధంగా పశ్చిమ గోదావరి, దీంతోపాటు అనంతపురం జిల్లాలకు సంబంధించి అభ్యర్థుల మార్పులు చేర్పులు జాబితాకు సంబంధించి పూర్తి స్థాయిలో కసరత్తు పూర్తి కూడా అయింది. దీన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి తుది జాబితా వచ్చే అవకాశం ఉన్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. ఇక ఇటు చిత్తూరు జిల్లాకు సంబంధించి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే అవకాశం లేని ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా క్యాంపు కార్యాలయానికి పిలిపిస్తూ ఉన్నారు. వారితో పార్టీకి సంబంధించిన రీజనల్ కోఆర్డినేటర్లు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా సత్యవేడు ఎమ్మెల్యేతో పాటు చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాస్ కూడా ఈరోజు సీఎం క్యాంపు కార్యాలయానికి రావడం జరిగింది. వచ్చే ఎన్నికల్లో ఇద్దరికి టికెట్ ఇచ్చే అవకాశం లేదని తెలుస్తుంది. మరోవైపు పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్కి ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో టికెట్ లేదని కూడా స్పష్టంగా చెప్పారు. దీంతో సునీల్ పార్టీ తీరుపైన, అదేవిధంగా సీఎం జగన్ తీరుపైన కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇక ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి ఇటు విశాఖ జిల్లాతో పాటు మిగిలినటువంటి 3 ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో వీటిలో కూడా భారీగా మార్పులు ఉంటాయనే అంశాన్ని కూడా ఇప్పటికే వైవి సుబ్బారెడ్డి కూడా స్పష్టంగా చెప్పిన పరిస్థితి ఉంది. ఇప్పటికే పార్టీకి సంబంధించి కొంతమంది నేతలు ఉత్తరాంధ్రలో రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ వంశీ రాజీనామా చేయడం జరిగింది. అదేవిధంగా తాజాగా ఈరోజు దాడి వీరభద్రరావు పార్టీ సీనియర్ నేత ఆయన కూడా రాజీనామా చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా చూస్తే ఈ మార్పులు చేర్పులు అనే అంశం ఏదైతే ఉందో అది పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తిని బయటికి తీసుకొస్తుంది. పార్టీ నేతలు ఎవరైతే టికెట్ రాలేదని భావిస్తున్నారో వారు ఇతర పార్టీల వైపు చూస్తూ ఉన్నారు. అదే సమయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా పార్టీ ఎమ్మెల్యేలను పిలిపించి స్వయంగా మాట్లాడుతూ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎందుకు టికెట్ ఇవ్వలేకపోతున్నామో, అదేవిధంగా మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే వారికి ఏ విధంగా న్యాయం చేస్తామని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుంది. ఈ ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేయండి, పార్టీ కోసం పనిచేసిన వారికి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుందనే విషయాన్ని కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇక ఈరోజు ఒక 3 జిల్లాలకు సంబంధించిన జాబితా వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మిగిలినటువంటి జిల్లాలకు సంబంధించి కూడా ఈ నెల 5వ తేదీలోపు తుది జాబితాను ప్రకటించే దిశగా కసరత్తు అయితే కొనసాగుతూ ఉంది. మాధురి, రైట్, థ్యాంక్ యూ రమేష్. తిరుపతిలో వైఎస్ఆర్ పెన్షన్ కానుకను ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రారంభించారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా వైఎస్ఆర్ పెన్షన్ కానుకను పగడ్బందీగా అమలు చేశామని ఈ సందర్భంగా తెలియజేశారు. దేశంలో గుర్తింపు సాధించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందని తెలిపారు. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరికి ఈరోజు 2,750 రూపాయల నుంచి 3,000 రూపాయలు పెంచడం జరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక మాట ఇచ్చారంటే దాన్ని నిలబెట్టుకుంటాడని చెప్పి ఒకే ఉదాహరణ ఈ పెన్షన్ అని చెప్పచ్చు. 2019కి 1 నెలకు ముందు ఒక పెన్షన్ రావాలంటే మనం ఎన్నిసార్లు జన్మభూమి కమిటీలో తిరగాలి, ఎన్నిసార్లు మనం అధికారుల చుట్టూ తిరగాలో కొన్ని అవాతాలు అనేది తెలుసు. ఈరోజు మన జగనన్న ఎప్పుడు అధికారంలో వచ్చాడో ఎటువంటి జన్మభూమి కమిటీలు లేకుండా ఎటువంటి పారదర్శకతతో ఒకే ఒక ఆలోచనతో ప్రతి ఒక్కరికి ఈరోజు అర్హత మాత్రమే ప్రాణముఖంగా తీసుకొని ఈరోజు పెన్షన్ పెంచడం జరిగింది. అదేవిధంగా సంక్షేమ పథకాలు కూడా
మనం ఎలక్షన్ అయిన నెల తర్వాతే ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలని చెప్పి ఉద్దేశంతో ఒక సచివాలయ వ్యవస్థ అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకోవడం జరిగింది. 170 స్థానాలు చంద్రగిరితో మొదలు. వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల కాంగ్రెస్లో చేరికకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 4న ఉదయం 11 గంటలకు ఆమె కాంగ్రెస్లో చేరనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 4న ఢిల్లీకి రావాలంటూ షర్మికలకు పార్టీ అధ్యక్షుడు ఖర్గే ఆహ్వానం పంపారు. ఢిల్లీలో సోనియా గాంధీ, రాహుల్తో భేటీ తర్వాత ఆమెకు ఇచ్చే పదవిపై స్పష్టత రానుంది. ఏ హోదాలో అవసరమైతే ఆ హోదాలో పనిచేయడానికి షర్మిల గారు ముందుకు రావడం జరిగింది. ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా షర్మిల గారు కట్టుబడి ఉంటామని చెప్పడం జరిగింది. వారితో కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో ఉన్న మేమందరం కూడా కట్టుబడి ఉంటామని చెప్పాం. జాతీయ స్థాయి పార్టీ, ఈ పార్టీకి ఈ రోజున జాతీయ స్థాయిలో ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా రాజశేఖర్ రెడ్డి గారి వారసత్వం కలిగిన వైఎస్ షర్మిల గారి నాయకత్వం అవసరమని కాంగ్రెస్ పార్టీలోని పెద్దలందరూ కూడా భావించడంతో వారు వైఎస్ షర్మిల గారిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు, సాదరంగా ఆహ్వానించారు. దాన్ని పురస్కరించుకొని 4వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీలో మేమందరం కూడా జాతీయ స్థాయిలో పరిమితం కాబోతున్నారు, భారతదేశ వ్యాప్తంగా పరిమితం కాబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ హోదాలో పనిచేయమన్నా ఆ హోదాలో పనిచేయడానికి వెనుకాడే అవకాశం లేదు. ఏ హోదా అయినా కాంగ్రెస్ పార్టీ మీరు పలానా విషయంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలకు ఉపయోగపడే అవకాశం ఉందంటే ఆ హోదాలో పనిచేయడానికి షర్మిల గారు సానుకూలంగా ఉన్నారు. పార్టీకి ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఏపీలో షర్మిల సేవలను వాడుకోవాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే షర్మిల చేరికను ఏపీ కాంగ్రెస్ నేతలు స్వాగతించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో అందుబాటులో ఉన్న పార్టీ ముఖ్య నేతలతో షర్మిల అత్యవసర సమావేశం నిర్వహించారు. పార్టీ విలీనం, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. పార్టీని విలీనం చేసేందుకు సిద్ధమైనట్టు పార్టీ నేతలు క్లారిటీ ఇచ్చారు. ఏపీ మంత్రి రోజా ఫుల్ ఫైర్తో డ్యాన్సులు చేశారు. డీజే సౌండ్లో అదిరిపోయే స్టెప్పులేశారు. కొత్త సంవత్సరాన్ని ఫుల్ జోష్లో ఎంజాయ్ చేశారు. మంత్రి రోజా న్యూ ఇయర్ సందర్భంగా పబ్బుల్లో వేసిన డ్యాన్సులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్తూ రోజా వేడుకలను గ్రాండ్గా జరుపుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరులోని ఓ పబ్బులో చిందులేస్తూ కనిపించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి టూరిజం మంత్రిగా ఉన్న భూమా అఖిలప్రియపై ఆరోపణలు చేశారు రోజా. నంద్యాల ఉప ఎన్నికల్లో డ్రెస్ వేసుకొని ప్రచారం చేయడంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పుడు అదే టూరిజం మంత్రి పదవిలో ఉన్న రోజా ఇలా డ్రెస్ వేసుకొని డ్యాన్సులు, స్టెప్పులు వేస్తూ సెలబ్రేషన్స్ చేసుకోవడం ఎంతవరకు సమంజసమని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సింగరేణి సీఎండీ శ్రీధర్ బదిలీ అయ్యారు.
శ్రీధర్ 2015 జనవరి 1 నుంచి సింగరేణి సీఎండీగా బాధ్యతలు చేపట్టారు. సింగరేణి చరిత్రలో 9 ఏళ్ల పాటు సుదీర్ఘంగా కొనసాగిన సీఎండీగా రికార్డు సాధించారు. శ్రీధర్ హయాంలో సింగరేణి అనేక విజయాలు సాధించడంతో పాటు వివాదాల్లోనూ చిక్కుకుంది. కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసిన శ్రీధర్ను బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించింది. శ్రీధర్ తీరుపై మొదటి నుంచి విపక్షాలు, కార్మిక సంఘాలు ఆగ్రహంతో ఉన్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో శ్రీధర్ బదిలీ అయ్యారు. సీఎండీగా ఎన్ బలరాంకు బాధ్యతలు అప్పగించారు. సింగరేణి సీఎండీ శ్రీధర్ను బదిలీ చేయడంతో కార్మిక సంఘాలు సంబరాలు చేసుకుంటున్నాయి. శ్రీధర్ అనేక కుంభకోణాలకు పాల్పడ్డారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. శ్రీధర్ అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని విపక్షాలు, కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సింగరేణి సీఎండీ శ్రీధర్ బదిలీను హర్షిస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ అనుబంధ కార్మిక సంఘం సంబరాలు చేసుకున్నారు. సీఎండీగా ఉన్న శ్రీధర్ అనేక అవినీతి కుంభకోణాలకు పాల్పడ్డారని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య ఆరోపించారు. 2 సంవత్సరాలుగా శ్రీధర్ను తొలగించాలని న్యాయ పోరాటం చేస్తున్నామని, ప్రశ్నించే నాయకులను వేధించేవారన్నారు. శ్రీధర్ అవినీతిపై సీబీఐ విచారణ జరపాలని యాదగిరి సత్తయ్య డిమాండ్ చేశారు. 9 సంవత్సరాల నుంచి కొనసాగిన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారికి సింగరేణి పరిశ్రమ నుంచి విముక్తి కలిగింది. ఇలా సింగరేణి పరిశ్రమకు విముక్తి కలిగింది. సింగరేణి పరిశ్రమల వేలాది కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడ్డ ఈ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన పైన సిబిఐ విచారణ జరిపించాలి. మొదటి నుంచి కూడా సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం బిఎంఎస్ ఇలా ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. గత 2 సంవత్సరాల నుంచి సింగరేణిలో జరిగిన అవినీతి పైన న్యాయ పోరాటం చేసినాం. ఇవాళ సింగరేణి చైర్మన్ కూడా ఇల్లీగల్గా కొనసాగుతుందని చెప్పేసి ఒక సాధారణ కార్మికునిగా సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం బిఎంఎస్ అధ్యక్షునిగా న్యాయ పోరాటం చేస్తే ఇవాళ విముక్తి జరిగింది. ఇవాళ విముక్తి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖపట్నం వైసీపీలో కలకలం చెలరేగింది. దాడి వీరభద్రారావు రాజీనామా చేశారు. గుడివాడ అమర్నాథ్తో ఉన్న వైరుధ్యాలు, వైసీపీ అధిష్టానం పట్టించుకోకపోవడం లాంటి కారణాలతో దాడి వీరభద్రారావు వైసీపీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. గతంలో దాడి వీరభద్రారావును పవన్ కళ్యాణ్ జనసేనలోకి ఆహ్వానించారు. కానీ ఆయన టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రేపు ఉదయం ఆయన చంద్రబాబును కలిసి టీడీపీలో చేరనున్నారు. విశాఖపట్నం వైసీపీలో కలకలం చెలరేగింది. దాడి వీరభద్రారావు రాజీనామా చేశారు. గుడివాడ అమర్నాథ్తో ఉన్న వైరుధ్యాలు, వైసీపీ అధిష్టానం పట్టించుకోకపోవడం లాంటి కారణాలతో దాడి వీరభద్రారావు వైసీపీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. గతంలో దాడి వీరభద్రారావును పవన్ కళ్యాణ్ జనసేనలోకి ఆహ్వానించారు. కానీ ఆయన టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రేపు ఉదయం ఆయన చంద్రబాబును కలిసి టీడీపీలో చేరనున్నారు.
ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి స్వతంత్ర.